ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. జెండా కుదావనేసిన పాపమును క్షమించేసిన వారికి, పరలోకము చేసిన వారికి హల్లెలూయా. మా ప్రేమను వాసులారా, మీ అందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సందేశాన్ని వినిపిస్తాం. ప్రియమైన భరతనగర్ కాలవాసులారా, ఈ ఉదయకాల సమయంలో చక్కని పాట పాడుకుంటూ మేము ముందు వచ్చినాము. ఆ పాట పరలోకపు దేవుని పాట. మేమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి క్రిస్మస్ యొక్క సందేశాన్ని విని రక్షణ మారుమనసు పొంది మా పాపములు కడగబడి ప్రభుని నమ్ముకొని శాంతి సమాధానంతో నిండి ఉన్నాము. ఆ సాక్ష్యం చెప్పడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నారు. దయచేసి 2 నిమిషాలు ఇక్కడ మీరు విన్నట్టయితే పరలోకపు మాట, దేవుని మాట, ప్రేమ గల మాట మీరు వింటే మీకు ఆరోగ్యము, ఆశీర్వాదము, సమాధానము, రక్షణ, మరి శాంతి నెమ్మది దొరుకుతుందని ఆశిస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేసిండంటే ఈ లోకాన్ని నిర్మించిన సృష్టికర్త, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు, నిరాకారుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఘనమైన దేవుడు, మరి జీవమానాలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని ప్రేమించి తానే మరి ఈ లోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాను. ఎక్కడ నశించిపోయింది? ఆది కాలంలోనే ఆది మానవుడే తప్పిపోయినారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆ పాపం ద్వారా దేవునికి మానవ అనుకున్న సంబంధం తెగిపోయింది. మరణం వచ్చింది, శాపం వచ్చింది, అన్యాయం, మోసం, అక్రమం, భయము, భీతి, కలవరం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అయితే అటువంటి మానవుడు పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకం. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. శరీరం మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ చావదు. ఆత్మను రక్షించడానికే 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచ నడిపొట్టు యెరూషలేము దావీదు పట్టణమందు రక్షకుడుగా, పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం సాక్ష్యం ఇచ్చింది. పరలోకంలో దేవదూతలు కీర్తనలు పాడినారు. దేవదూతలు వచ్చి గొల్లలకు దర్శనమిచ్చి శుభవర్తమానం, లోక రక్షకుడు ప్రజలందరికీ కలగబోవు మహానందం, సంతోషమని మరి చెప్పినప్పుడు గొల్లలు వెళ్ళి యేసు ప్రభును చూసి ఆయనకు మొక్కి ఆయన ఆరాధించరు. అలాగే నక్షత్రాన్ని చూసి జ్ఞానులు కూడా వచ్చారు. జ్ఞానులు కూడా బంగారము, సాంబ్రాణి, గోళము అర్పించి ఆయన యొక్క సాగిలపడ్డారు. వాళ్ళు కాలజ్ఞానులు, మరి వాళ్ళు ఎంతో విద్యావంతులు, జ్ఞానవంతులు. వారు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముట ద్వారా వారికి శాంతి వచ్చింది. ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే మానవ జీవితంలో పాపం ఉంది. ఏం పాపం అంటే జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. ఆ జన్మ కర్మ పాపాలు పోవాలంటే పరిశుద్ధుడైన దేవుడు రక్తము అర్పణగా బలిగా ఇవ్వాలి. ఈ లోకంలో పరిశుద్ధులు ఒక్కరు కూడా లేరు, నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేరు. కాబట్టి ఆయన నీతిమంతుడు అయింది, పరిశుద్ధుడు అయింది, ఈ లోకానికి వచ్చాడు. మరి వాక్యంలో సెలవిస్తుంది, అపొస్తలుల కార్యం 4:12 ఈ విధంగా ఉంటుంది. మరి ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఈ యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, మరణం నుంచి మరి తప్పించడానికి, రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిండు. ఆయన వచ్చి భూమి మీద అనేక అద్భుత కార్యాలు చేసినారు. సముద్రం మీద నడుస్తూ వచ్చినారు, చనిపోయిన వారిని లేపుతూ వచ్చినారు, మరి గుడ్డి వాళ్ళను నడచేస్తూ వచ్చినారు, గుడ్డలను చూపిస్తూ వచ్చినారు. మరి ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేసిండు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. చనిపోయినాక పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మార్గం. ఆయన నమ్ముకున్న వాళ్ళకి మార్గం. పరలోకంలో ఎంతో పరిశుద్ధత, మరి పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఎలా ఉంటాయో పరలోకంలో జీవ గ్రంథం ఉందండి. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడాలంటే పరిశుద్ధపరచబడాలా, పరిశుద్ధ రక్తం కడగబడాలా. నీ బట్టలు మాస్తే, సబ్బు పెట్టి ఉతితే,
శుభ్రమవుతుంది. నీ శరీరం నీళ్ళతో స్నానం చేస్తే శుభ్రమవుతుంది. నీ హృదయ అంతరంగాలు ఉన్న మురికి మలినం పోవాలంటే, జన్మ కర్మ పాపం పోవాలంటే పరిశుద్ధులైన దేవుడు రక్తం కార్చిండు. ఆ రక్తమే యేసుక్రీస్తు రక్తం. మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యేసు ప్రభువా, నేను కూడా శాంతిని కోరుకుంటున్నా, రక్షణ కోరుకుంటున్నా, నా ఆత్మ రక్షించబడాలి, నేను కూడా దేవుని రాజ్యంలో స్వర్గంలో నిత్యానందం పొందాలని ఆశపడుతున్నా అని నువ్వు అనుకున్నట్లయితే, యేసు ప్రభువా నన్ను క్షమించు, నువ్వు దేవుడు నమ్ముతున్నా అని 2 మాటలు నువ్వు పలికితే మనస్ఫూర్తిగా నీ నోటి ద్వారా ఒప్పుకో, నీ మనసులో నమ్ము, నీకు గొప్ప రక్షణ వస్తుంది, శాంతి సమాధానము నీకు లభిస్తుంది. ఇది వద్దు అనుకుంటే నిత్య నరకం, అగ్ని ఆడదు, పురుగు చావదు, భయంకరమైన యాతన యుగయుగాలు అక్కడ కాలాలే. ఆత్మకు చావులే, చచ్చిపోయినాక అయిపోయింది కింద మీరు అనుకుంటున్నాము. అయితే జీవులు 80 లక్షల జీవజన మరణాలు ఇచ్చట ఎవడు అనుభవించిన పాపకర్మం అచ్చట అనున్నది. అయితే జీవులన్నీ కూడా శరీరం ప్రాణం ఉంటుంది. మానవుడి జీవితంలో శరీరము ప్రాణము ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ మాత్రము చావడానికి లేదు. అది వెళ్తే దేవుని రాజ్యం అని వెళ్ళాలా, లేదా నరకం అని వెళ్ళాలా? నరకం తప్పించాలంటే యేసు నమ్మాలి. దయచేసి క్రైస్తవులు మాత్రమే దేవుడు అనుకున్నారు సుమా, అట్లా అనుకుంటే పొరపాటు పడతారు. దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు పరిశుద్ధుడైన వాడు, జీవంగల దేవుడు, ప్రేమగల దేవుడు. కాబట్టి దయచేసి యేసు నమ్మండి, మీ ఆత్మరక్షణకు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విజ్ఞాపన చేస్తున్నాము. ప్రార్థన. మా ప్రేమగల కృపగల తండ్రి, ఇంకొక దేవ, ఆశ్చర్యకర, ఆలోచకర్త, సమాధానం కోసం మీకు అందరం చెల్లిస్తుంటాను తండ్రి. మరొకసారి ఉదయకాలంలో ఈ ప్రాంతంలో మరి వార్త ప్రకటించి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు అందరం చెల్లిస్తుంటాం తండ్రి. ఎంతమంది అయితే దేవ రక్షణ లేక ఉంటున్నారో వారికి పద రక్షణ దయచేయమని తొందర ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క శుభవార్త ఎంతమంది అయితే తెలుసుకుని ఉంటున్నారో వారిని విని నమ్మి దేవ మీ అందరూ స్థిరంగా ఉన్నట్లు వారి దేవాల్లో వారి జీవితాల్లో మీకు సమాధానం, సంతోషం, ఐక్యత మీరే కలుగు చేయమని ముందుకు వెళ్తుండగా మీరే మొత్తం అడుగుని సాయం చేసి భద్రపరచమని యేసు ప్రార్థన చేయడం వేడుకుంటున్నాం తండ్రి. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలికే, నీతిమంతుల కాదు పాపుల పిలికే, నిన్ను హృదయం ద్వారా ప్రేమించెను, నిన్ను హృదయం ద్వారా ప్రేమించెను, ప్రేమించెను. రామను పాతాళాగ్ని పారగా త్రోలన్, పాతాళాగ్ని పారగా త్రోలన్, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించును నీ స్థితిగతిని, పరికించును నీ స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థన లోపల దేవరాజు చేస్తాను. అందరూ పైకి వెళ్ళండి, సమృద్ధిగా టిఫిన్ దయచేసి అందరూ కూడా టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళాలి. దయచేసి ప్రార్థన అయిన తర్వాత అందరూ పైకి రండి, ఎప్పుడు ప్రార్థన చేస్తాం.
నమ్మకమైన నామమును మహింగల నామమును శక్తిగల నామమును మా హృదయపూర్వకమైన వందనలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు రక్షణ సువార్తను రాజుల్లో ప్రకటించే భాగ్యం ఏ యోగ్యత లేనటువంటి నాకు మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. రక్షణ సువార్తను గురించిన సువార్త రాజులో వినబడింది. విన్న వాక్యము గతమైపోకుండా దానికి నీ కట్టి తల్లింపు చేయమని ఆశీర్వదించమని ఈ పచ్చడిలో పాల్పొందిన ప్రతి బిడ్డలు కావచ్చిన ఆశీర్వాదములు దయచేయమని వేసే నమ్మకమైన నామానికి వేసుకొస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఈ పరిచయంలో పాల్పొందిన ప్రతి బిడ్డకు సంపూర్తిగా దయచేయను గాక. ఆమేన్. जिंदा गुलाम यीशु मसीह की